నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. చాలామంది నన్ను అడిగే ఒక క్వశ్చన్ ఉందండి, ఏ ప్రాణాయామం చేస్తే మనకి ఎక్కువ మ్యాక్సిమం బెనిఫిట్స్ వస్తాయి అని. సాంస్క్రిట్లో యోగాకి ఒక బ్యూటిఫుల్ మీనింగ్ ఉందండి. సమాన యోగ ఇచ్చతే అంటే సమానంని యోగా మనకిస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్తానండి, ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ అన్నది కామనే అండి. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వటానికి బ్లడ్ ప్రెషర్ అవసరమే, కానీ బ్లడ్ ప్రెషర్ హై ఉండొద్దు, లో ఉండొద్దు. మనకి హై బీపీ ఉన్నా, లో బీపీ ఉన్నా ఇబ్బందే. అలాగే మనము ఎక్కువగా నిద్రపోతే కూడా మనకి ప్రాబ్లమే అండి. అలా అని తక్కువ నిద్రపోయినా కూడా కష్టమే. ఇక్కడ మనము అన్నిటినీ బ్యాలెన్స్ చేయడం చాలా అవసరం. యోగా ఎలా ఇస్తుంది అంటే మనకి ప్రాణాయామం ఉందండి, అనులోమ విలోమ, దీన్ని నాడీ శోధన కూడా అంటారండి. 2 నేమ్స్ ఉన్నాయి ఈ ప్రాణాయామానికి. ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎలా చేయాలో చూద్దామండి. నాడీ శోధన కూడా అంటూ ఉంటారు, నాడీలని శుద్ధి చేస్తుంది కాబట్టి. ఈ ప్రాణాయామ ఎలా చేయాలంటే ఎడమ చేతితో చిన్ ముద్ర అంటే జ్ఞాన ముద్ర అని అడాప్ట్ చేయాలి. మన బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ ఈ ముద్రాన్ని అప్లై చేసి మనము కాళ్ళపైన పెడుతున్నాము. ఇప్పుడు కుడి చేతితో మన బొటన వేలు ఉంగరపు వేలని యూజ్ చేస్తున్నామండి. ఇక్కడ వెన్నుముక్కని ఇలా హంచ్ కాకుండా ఎరెడ్గా ఉంచండి. ఐస్ని క్లోజ్ చేస్తూ ముందుగా డీప్గా ఒకసారి శ్వాసని తీసుకొని వదలండి. ఇప్పుడు మన బొటన వేలతో మనము నాస్ట్రిల్ని క్లోజ్ చేస్తూ ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకోండి. ఇప్పుడు కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. మళ్ళీ కుడివైపు నుంచి శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపు నుంచి శ్వాసని వదలండి. ఇదండి అనులోమ విలోమ ప్రాణాయామ మనం చేసాము. ఈ ప్రాణాయామలో మనము ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ కుడి వైపున వదులుతూ మళ్ళీ కుడి వైపు నుంచి తీసుకొని ఎడమ వైపున వదులుతున్నామండి. ఇక్కడ మనకి 2 సైడ్స్ ఆఫ్ బాడీలో బ్యాలెన్సింగ్ అన్నది శ్వాస ద్వారా చేస్తున్నాము. అందుకే నేను చెప్పినట్టు మన శరీరంలో, మన మైండ్లో స్టెబిలిటీ, బ్యాలెన్స్ తేయటానికి ఈ ప్రాణాయామ చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. కాబట్టి మనం కలిసి ఈ ప్రాణాయామాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈ రౌండ్ని లాస్ట్గా తీసుకుంటూ ఎడమ వైపు నుంచి శ్వాసని కంప్లీట్గా వదులుతూ చేతులని రిలాక్స్ చేయండి. ఇప్పుడు 2 చేతులని దగ్గరగా పెడుతూ ముందుగా మీ చేతులని మీ కళ్ళ పైన పెడుతూ మెల్లగా ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి అనులోమ విలోమ ప్రాణాయామ. ఈ ప్రాణాయామ చేయటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ప్రాణాయామాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి.
ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెడదాము. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు వీరభద్రాసన 2. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను. చూడండి, 2 కాళ్ళని జోడిస్తూ నేను షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేస్తూ ముందుగా తాడాసనాలో నిల్చున్నాను. ఇప్పుడు నా కుడి కాళ్ళని నేను వెనక్కి తీసుకెళ్ళాను. చూడండి, 2 కాళ్ళు ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. డిస్టెన్స్ కూడా మరి ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా మనము ఈజీగా బయటికి వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు నేను నా ఎడమ మోకాల దగ్గర నుంచి కాళ్ళని బెండ్ చేస్తున్నాను. చూడండి, ఎడమ తొడని భూమికి ప్యారలల్గా తీసుకొని రావటమే మనం ఇక్కడ చేస్తున్నాము. అలాగే మీ ఎడమ చేతిలో ఉన్న మధ్యలపు వేలని చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మన యాంకిల్స్, మన థైస్, మన గ్రాయిన్ దగ్గర ఈ భాగంలో మనకి స్ట్రెచ్ ఉంటుందండి. హ్యాండ్స్ని రేస్ చేసి స్ట్రెచ్ చేయటం వల్ల షోల్డర్స్ దగ్గర మనకు మంచి స్ట్రెచ్ ఉంటుంది. నెక్ని కూడా ట్విస్ట్ చేస్తున్నాం కాబట్టి నెక్ దగ్గర స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసన చేయటం వల్ల మనకి స్టామినా అన్నది బాగా పెరుగుతుంది. దీన్ని ఇంగ్లీష్లో వారియర్ పోజ్ అని కూడా అంటారండి. ఇలాంటి వారియర్ సిరీస్ ఆసనాలు చేయటం వల్ల మనకి కరేజ్ అన్నది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఆసనాలు చిన్నపిల్లలకి చేయించటం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచే కరేజ్ అన్నది బాగా పెరుగుతుందండి. పర్సనాలిటీ డెవలప్ చేయడానికి చాలా టైం పడుతుందండి. చిన్నప్పటి నుంచి మనము ప్రతిదానికి భయపడకుండా కరేజ్గా సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది మనం చిన్నప్పటి నుంచే బిల్డ్ చేయాలండి. మనం ప్రతి చిన్నదానికి లేనిపోని భయాలు మనమే సృష్టించి వాళ్ళకి క్రియేట్ చేస్తూ ఉంటాము. అంటే ఏదో ఒకటి చెప్పి మాటల ద్వారా భయం పెట్టడానికి ఇలాంటివి చేయటం వల్ల వాళ్ళ పర్సనాలిటీ అన్నది బాగా డెవలప్ అవ్వదు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఏదైనా చేయాలన్నా కూడా భయపడుతూ ఉంటారండి. అలా కాకుండా ఉండటానికి మనం చిన్నప్పటి నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనము కలిసి వీరభద్రాసన 2 ఎలా చేయాలో చూసామండి. ఇప్పుడు కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి లెగ్ పొజిషన్ని చేంజ్ చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడే చేస్తున్నాను. మీకు కుదరకపోతే కాళ్ళని మార్చి చేయడానికి ట్రై చేయండి. మెల్లగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వీరభద్రాసన 2. ఈ ఆసన వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు శిశుపాలాసన. చూసేద్దామండి ముందుగా ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా దండాసనాలో కూర్చోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను. చూడండి, శిశుపాలాసన చేయడానికి ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చోవాలండి. దండాసన అంటే 2 లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ కాళ్ళ వేళ్ళు మీ వైపున ఫేస్ చేసేలాగా పెట్టండి. అలాగే వెన్నెముకని ఇలా కాకుండా మనము రెడ్గా స్ట్రైట్గా కూర్చుంటాం. ఇప్పుడు
నేను నా ఎడమ కాలని పైకెత్తుతూ చూడండి, ఎడమ కాలని నేను కుడి మోచేతి దగ్గర పెడుతున్నాను. అలాగే ఎడమ మోకాలని ఎడమ మోచేతి దగ్గర పెట్టండి. తర్వాత 2 చేతులని ఇంటర్లాక్ చేస్తూ మెల్లగా ఇక్కడ శ్వాసని తీసుకుంటే, ఇప్పుడు శ్వాసని వదులుతూ మీ ఎడమ కాళ్ళని ఛాతీకి ఆనించండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఎడమ కాళ్ళని చూడండి ఎడమ వైపున తీసుకెళ్ళాలి. ఎంతైతే అంత సైడ్కి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ చేస్తాం. చూడండి, ఇనిషియల్గా లెగ్ అన్నది ఇలా కిందికి వెళ్తూ ఉంటుంది. కాన్షియస్గా కాళ్ళని పైకి అలాగే ఛాతీకి ఆనించడానికి ట్రై చేయండి. మెల్లగా లెగ్స్ని రిలాక్స్ చేస్తాం. ఇదండి శిశుపాలాసన. ఈ ఆసన చేయటం వల్ల మనం లెగ్ని సైడ్కి తీసుకెళ్తున్నాం చూడండి. ఆ ప్రాసెస్లో హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, హిప్లో స్టిఫ్నెస్ ఉన్నా, గ్రాయిన్ ఇంజ్యూరీ ఉంటే అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. మనకి స్పెషల్గా బేస్ చక్రాలు, మూలాధార స్వాదిష్టాన చక్రాకి బ్లాకేజ్ అయిందనుకోండి, అక్కడ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వస్తాయి. వాటిని సాల్వ్ చేయటానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేయండి. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి శిశుపాలాసన. యష్మిత, బేస్ చక్రాలు, మూలాధార, స్వాదిష్టాన అన్నావు, ఏంటివి అంటే మనందరి మధ్య చూస్తున్నామండి. సినిమాలో కానివ్వండి, అన్నిట్లో చక్రాల గురించి మాట్లాడుతున్నారు. మీరు గమనించినట్టయితే ఈ చక్రాలు అన్నవి మన శరీరంలో ఉంటాయి. అవి ఎనర్జీ సెంటర్స్ అండి. వాటిని యాక్టివేట్ చేయటం, బ్లాక్ అంటే ఏంటి అన్నవి మనకి తెలవటం కష్టమండి. కాకపోతే మనము గమనించవచ్చు, మూలాధార చక్ర యాక్టివేట్గా ఉంటే మనిషి చాలా ఎంతూజియాజంగా ఉంటారండి. కొంతమందిని చూస్తే మనకు అనిపిస్తుంది, ఏ పనైనా ఇలా నేను చేసేస్తా, ఆ ఎంతూజియాజం, హైపర్ యాక్టివ్నెస్ అన్నది మూలాధార చక్ర యాక్టివ్గా ఉండటం వల్లే. మూలాధార చక్ర యాక్టివేట్ ఉంటే కొన్ని రేడియస్ వరకు కూడా వాళ్ళ థింగ్ కనిపిస్తుందండి, వాళ్ళ ఎనర్జీ కనిపిస్తుంది. అలా మనం తెలుసుకోవచ్చు. కాకపోతే ఇలాంటివి బ్లాకేజ్ అవ్వటం వల్ల మనకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానివ్వండి, బేస్లో ఉన్న ఇష్యూస్ ఉంటే ఆ చక్ర బ్లాకేజ్ అయినట్టు. కాబట్టి వాటిని రెక్టిఫై చేయడానికి ఆసనాలు చాలా బెనిఫిట్గా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరిఘాసన. దీన్ని ఇంగ్లీష్లో గేట్ పోజ్ అని కూడా అంటారండి. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దాము. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున వెళ్తున్నాను చూడండి. ముందుగా ఈ ఆసన చేయటానికి వజ్రాసన నుంచి మోకాలపైకి రావాలి.
ముందుగా మనము మోకాలపైకి వస్తామండి. వచ్చిన తర్వాత ఎడమ కాలని నేను ఎడమ వైపున స్ట్రెచ్ చేశాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. ఇప్పుడు శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు బెండ్. ఇక్కడ కామన్గా చేసే మిస్టేక్ ఏముంటుందండి, బెండ్ అన్నప్పుడు దీన్ని టచ్ చేయాలని కొంతమంది ఇలా చేస్తారండి. మనము కాళ్ళని పట్టుకోవటం ఏం కాదండి, ఛాతీని ఓపెన్ చేయాలి, అలాగే పైన వైపున చూడటానికి ట్రై చేయండి. అప్పుడు మనకి ఈ భాగంలో మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఇదండి పరీఘాసన. ముఖ్యంగా ఈ ఆసన మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి కష్టంగా ఉంటుంది. వాళ్ళు నీ క్యాప్ని వాడచ్చు, లేదా మ్యాట్ని డబుల్ ఫోల్డ్ చేసి మీరు ట్రై చేయొచ్చండి. సివియర్ మోకాల నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి. దాని బదులు మనం నిల్చొని కూడా సైడ్ స్ట్రెచ్చింగ్ చేసినా కూడా పర్లేదండి. ముఖ్యంగా ఈ ఆసన చేయటం వల్ల మన యాంకిల్స్ దగ్గర, మన కంప్లీట్ లెగ్ దగ్గర మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనము సైడ్కి స్ట్రెచ్ అయ్యేటప్పుడు ఎక్కువగా ఇక్కడ ఫ్యాట్ అన్నది అక్యూములేట్ అవుతుందండి. కొంతమందికి ఇక్కడ స్కిన్ ఉంటుంది, ఏం తిన్నా ఇక్కడ ఫ్యాట్ అన్నది అక్యూములేట్ అవుతుంది. మనం ఈ స్ట్రెచ్ చేయటం వల్ల ఇక్కడ ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. కాబట్టి మనం తప్పకుండా ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి వేరే వైపున చేద్దాము. చూడండి, ఈ మోకాలు బెండ్ అవుతున్నా కూడా దాన్ని స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. మెల్లగా కాళ్ళని, ఆ తర్వాత చేతులని రిలాక్స్ చేస్తూ వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి పరీఘాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని, అలాగే స్ట్రెచ్చింగ్ ఆసనాలని అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న, సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది సలాడ్స్ అని ఈ మధ్య ఫ్యాషన్గా ఎక్కువగా ఫుడ్ తినకుండా సలాడే తింటూ ఉంటున్నారండి. ముఖ్యంగా అందులో కీరా అండి. కీరా మనం తీసుకోవటం హెల్త్కి చాలా మంచిది, నేనే చెప్తున్నానండి, చాలా మంచిది. కానీ ఇదే కీరాని నైట్ అంటే సూర్యోదయం అయిపోయిన తర్వాత తీసుకున్నామనుకోండి, మన శరీరంలో డిసీజ్ కూడా తీసుకొస్తుందండి. కీరా కూడా ఏ టైంలో తినాలి అంటే 11 లోపలే అండి. పొద్దున్న 11 లోపలే తీసుకోవటం వల్ల, అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 గంట 1.5 అవర్ టైం ఇచ్చి మీరు ఈ కీరాని తీసుకోవటానికి ట్రై చేయండి. అద్భుతంగా మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది, ఎందుకంటే హై కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇదే కీరాని నైట్ టైంలో అవాయిడ్ చేయండి. నేను చాలామందిని చూసారండి, కీరా తింటే డైజెషన్ బాగుంటుందని నైట్ ఏ టైం పడితే ఆ టైం తింటూ ఉంటారండి. అలా చేయకుండా ఉండటానికి ఈ చిట్కాని మీకు చెప్పాను. చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.